హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాధిక వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ మధ్యలో అయితే మర్చిపోయాను. ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే షూట్ చేశాను అనమాట. ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ 6 కలా లేచాను. ఇంకా మొత్తం పని అయితే అయిపోయింది. నైటే అంట్లు కడిగేసుకున్నాను. ఇంకా బయట కూడా ఊడ్చి ముగ్గైతే పెట్టేసి ఇంకా లోపల కూడా తూడ్చేసి ముగ్గైతే పెట్టేసుకున్నాను. మండే కదా పూజ చేద్దామని చెప్పేసి ముందే వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను, ఏం వర్క్ లేకుండా. మా హస్బెండ్కి అయితే డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి దోశ అయితే వేస్తున్నా. ఇక్కడ రిక్కిగాడైతే పడుకున్నాడు. ఇంకా టీ అయితే పెట్టిన తర్వాత టీ తాగేసి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా దాని తర్వాత నేను మిగతా వర్క్ అనేది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈ అప్పాలు ఉన్నన్ని రోజులు ఇంకా టీ అయితే తాగాలనిపిస్తూనే ఉంటుంది కదా. ఈ మధ్య అయితే టీ బాగా తాగేస్తున్నాను ఈ అప్పాల వల్ల అనమాట. మీరు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. ఇంకా బెడ్ అవన్నీ అయితే సదరలేదు. రిక్కిగాడైతే పడుకున్నాడు అప్పుడు, అందుకని ఆ 3 రూమ్స్ ఊడ్చాను. ఇది ఒక్క రూమ్ ఊడవలేదన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాను, కాకపోతే వాయిస్ అనేది వినిపించట్లే, చిన్నగా వినిపిస్తుంది అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ ఇస్తున్నాను అనమాట. ఇంకా బెడ్ అవన్నీ సదిరేసాను. ఇంకా ఇల్లు ఒక్కటి ఊడ్చాలి, అంటే ఈ రూమ్ ఒక్కటి ఊడవాలన్నమాట. రిక్కిగాడు చూడండి ఏం చేస్తున్నాడో. వాడికైతే ఈ డ్రమ్స్ పిచ్చి అయితే బాగా పట్టింది. అంటే మ్యారేజ్ అయింది కదా రీసెంట్గా మా రిలేటివ్స్ది. అప్పటి నుంచి ఆ డ్రమ్స్ పిచ్చి బాగా పట్టేసింది వాడికి. దాన్ని మాత్రం అస్సలు వదలట్లేదు. అది ఒక్కదాంతోనే ఆడుకుంటున్నాడు, ఇంకే బొమ్మలతో ఆడట్లేదు అనమాట. ఇల్లు కూడా ఊడవడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే పూజ చేయాలి. అయితే ఈ రిక్కిగాడేమో ఇంకా వాడు పక్కనే కూర్చోమంటున్నాడు. వాడు ఆడుకుంటాడంట, నేను పక్కన కూర్చోవాలంట. వాడు డ్రమ్స్ కొట్టినప్పుడు నేను డ్యాన్స్ వేయాలంట. ఇది ఒకటి బాగా నేర్చుకున్నాడు, ఎందుకంటే మ్యారేజ్లో అట్లనే చేశారు కదా. సో అది వాడు గుర్తుపెట్టుకొని అది కొట్టినప్పుడు నన్ను డ్యాన్స్ వేయమంటూ ఉంటాడు. నేనేమో నాకు పూజ టైం అవుతుందిరా, నేను వెళ్ళాలిరా అంటే అసలు వినట్లేదు. అందులో వీడికి హెల్త్ బాగాలేదు కదా, అప్పటి నుంచి ఇంకా వాడు పక్కన కూర్చొని అట్లా ఆడుకుంటాడంట. వాడు పక్కన కూర్చుంటే అప్పుడైతే వాడు ఒక్కడే ఆడుకునేవాడు, కానీ ఇప్పుడేమో ఇట్లా తయారయ్యాడు అనమాట. ఇంకా కొద్దిసేపు అయితే అట్లా ఆడిపించిన తర్వాత ఇంకా వాడికి స్నానం అయితే చేపించాలి. ఇంకా రిక్కిగాడికి అయితే స్నానం చేయించడం కూడా అయిపోయింది. ఇంకా వాడు తింటే పడుకుంటాడు. మార్నింగ్ దోశ తిన్నాడు. ఇంకా 12:30కి అలా తినిపిస్తున్నా అనమాట. తొందరగా తినేస్తున్నాడు. సరేలే ఇంకా తినిపించిన తర్వాత అయితే పడుకోబెడదాం అనుకున్నా. ఇంకా ఈలోపు అయితే అన్నం ఒక పొయ్యి మీద అండ్ పప్పు అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. అవుతూ ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేయాలి. ఇంకా పూజ చేయడం కూడా అయిపోయింది. ఇంకా రిక్కిగాడికి అయితే తినిపించేశాను. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాడు చూడండి ఓవర్ యాక్షన్ చేస్తాడు తినిపినట్టు. ఇంకా మేమిద్దరం కూడా తినేస్తున్నాము. ఇంకా తిన్న తర్వాత వాడిని అయితే పడుకోబెట్టాలి. ఇంకా పడుకుంటే 3కి అలా లేస్తాడు. వ్లాగ్ అప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్నా, నేనైతే మర్చిపోయాను అనమాట, చెప్పాను కదా. అంతే గాయ్స్, కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.